హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ 19. ఈరోజు అయితే మేము దివాళీ ముందు ఒక వస్తువుని అయితే తీసుకొచ్చామన్నమాట ఇంటికి. కొత్త వస్తువుని అదేంటంటే కొత్త వాషింగ్ మిషన్ అయితే తీసేసుకున్నాము. ఇంతకుముందు కూడా ఒక వాషింగ్ మిషన్ ఉండింది, అది సెకండ్ హ్యాండిల్ తీసేసుకున్నాము డెహ్రాడూన్లో. అది కొద్ది రోజులు వర్క్ అయింది, ఆ తర్వాత ఇంకా బాగా పనిచేయట్లేదనమాట. అది సెమీ ఆటోమేటిక్ నార్మల్ది ఓల్డ్ మోడల్ తీసేసుకున్నాము. క్వార్టర్స్లో ఉన్న నాలు ఇంకా ఆ సెకండ్ హ్యాండిల్తోనే అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాము, కానీ అదైతే ఇంకా బాగా వర్క్ అవ్వట్లేదు. ఇంకా సరేలే అని చెప్పేసి కొత్తది అయితే తీసుకుందామనేసి దివాళీ ముందు రోజే షాపుకి వెళ్ళి సివిల్లోనే తీసేసుకున్నాము. సిఎస్డీలో తీసుకుందాం అనుకున్నాం, కానీ చాలా టైం టేకెన్ అనమాట. ప్రాసెస్ అంతా చేసేసరికి టైం పడుతుంది, వెంటనే మనకి మిషన్ అయితే ఇంటికి రాదు. అందుకని చెప్పి ఇంకా సివిల్కి వెళ్ళి మిషన్ అయితే తీసేసుకున్నాము. ఈ మిషన్ అయితే మేము ఐఎఫ్బి కంపెనీలో తీసేసుకున్నాము. చాలా న్యూ మోడల్, న్యూ ఫ్యూచర్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. చాలా బాగుంది మిషన్ అయితే, బాగా వర్క్ అవుతుంది. 30,000 పడింది మాకైతే ఈ మిషన్ అనేది. ఇంకా మిషన్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత వాళ్ళే వచ్చి ఇంకా దానికి ఫిట్ చేశారు. అన్నీ కూడా ట్యాప్ అన్నీ ఫిట్ చేసేసారు. దీనికి 4 years మిషన్ వారంటీ, అలాగే 10 years వచ్చేసి మోటార్ వారంటీ, ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. ఈ మిషన్ కూడా చాలా బాగుంది, న్యూ మోడల్ కదా. అంటే ఆల్రెడీ ది ఫ్రంట్ లోడ్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలో వచ్చాయి. ఇదైతే టాప్ లోడ్ తీసేసుకున్నాం మేము, ఫ్రంట్ లోడ్ని తీసేసుకోలేదు. ఎందుకంటే ఫ్రంట్ లోడ్ వచ్చేసి బాగా మనం అది ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్లో అది ఫ్రంట్లో వాటర్ లీక్ అవ్వడం అట్లా జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఇవన్నీ ఆలోచించి మేమైతే ఇంకా టాప్ లోడ్దే ప్రిఫర్ చేసామన్నమాట. అది కూడా 10 kgs తీసుకున్నాము. ఊరు వెళ్ళినా కూడా అందరూ ఫ్యామిలీ పెద్దది కాబట్టి బట్టలన్నీ ఉంటాయి, బాగా యూజ్ అవుతుందని చెప్పేసి 10 kg మిషన్ అయితే తీసేసుకున్నాము. దీంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చాలా బాగుంది మిషన్ అయితే, బాగా వర్క్ అవుతుంది. ఇంకేంటంటే దీని గురించి ఇంకా ఒక మిషన్ తీసుకున్నామంటే సరిపోదు కదా. అక్కడైతే మిషన్ తీసుకున్నాం 30,000కి. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా ఆటోకి అన్నింటికి బుక్ చేసాము, అదొక 500 ఇట్లా తీసేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీటికి కవర్ అని, కింద స్టాండ్ అని, ఇవన్నీ కూడా తీసేసుకోవాలి కదా. వీటన్నింటినీ కూడా మేమైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. వాళ్ళు ఇస్తామని చెప్పారు, కానీ అమౌంట్ ఎక్కువగా చెప్తున్నారు. అందుకని చెప్పి మేమైతే వాటిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఇవన్నీ కూడాను సెట్టింగ్స్ అన్నీ కూడా బాగా ఇచ్చారనమాట. దేనికి సంబంధించినవి జీన్స్, బ్లాంకెట్స్, డ్రై వాటర్, హాట్ వాటర్, ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి ఇందులో. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మిషన్ అయితే చాలా బాగుంది, ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ మిషన్ అయితే తీసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మేము మిషన్ తీసుకున్న నెక్స్ట్ డే వచ్చేసి బయటికి వెళ్ళాం కదా సైన్స్ సిటీకి. ఆ వీడియో ముందులో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంక ఈ బట్టలన్నీ కూడా ఫస్ట్ అయితే ఇంకా దాంట్లో జీన్స్ అన్నీ కూడా సపరేట్గా వేస్తున్నాను మా పిల్లలవి. వాళ్ళందరూ కూడాను ఫ్యాంట్స్ అవన్నీ ఉతకాలంటే ఇప్పుడు చలికాలం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా మాకు ఇక్కడ పంజాబ్లో. బట్టలన్నీ కూడా చేత్తో ఉతకాలంటే చలికి అసలు ఇంకా వాటర్నే టచ్ చేయలేము, అంత చల్లగా ఉంటుంది. ఈ 4 months కూడాను, నవంబర్ టు ఫిబ్రవరి వరకు ఫుల్ చల్లగా ఉంటుందన్నమాట. వాటర్ని కూడా టచ్ చేయలేము, ఏ పని చేయాలన్నా కూడా చాలా చల్లగా ఉంటుంది వాటర్ అనేది. దానివల్ల ఇంకా మిషన్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఊరు వెళ్ళాక తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్ అయితే, కానీ ఇంకా 2 years ఇట్లా ఉంటాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడే తీసేసుకున్నాం అనమాట. దీనికోసం అని చెప్పి ఇంతకుముందు సర్ఫే ఎక్కువగా యూజ్ చేసేదాన్ని, ఇంకా మిషన్ కోసం అని చెప్పి లిక్విడ్ కూడా తీసుకొచ్చాము. సర్ఫ్ కూడా ఉంది కదా, ఇంకా ఫస్ట్ అయితే సర్ఫ్నే యూజ్ చేస్తున్నాను. సర్ఫ్ ఒక సైడ్, నెక్స్ట్ కంఫర్ట్, ఇట్లా మనం ఏదైనా యూజ్ చేస్తాం కదా బట్టల గురించి, కంఫర్ట్ కానీ వ్యానిష్ కానీ ఇట్లా, దాన్ని కూడా ఒక సైడ్ వేసి ఇంకా మిషన్ అయితే జీన్వన్నీ మా పిల్లలు ఇద్దరివి, మా హస్బెండ్వి కలిపి 3 dresses అయితే వేసాము. 10 kgs కాబట్టి ఇంకా 2 daysకి 3 daysకి ఒకసారి వాష్ చేసేసుకోవాలి. నాకైతే ఇలా వాడి విడిచిన బట్టలు ఒకరోజు కూడా ఉంచడం ఇష్టం ఉండేది కాదు. డైలీ మిషన్ లేకున్నా సరే చేత్తోని వాష్ చేసేసుకునేదాన్ని. ఫస్ట్ ఉండే మిషన్ వర్క్ చేయనప్పటికీ కూడా నేను హ్యాండ్స్తో వాష్ చేసుకుని ఓన్లీ డ్రైయర్ మాత్రం పనిచేసేది, దానికోసమే యూజ్ చేసేదాన్ని. కానీ ఇంకా ఇప్పుడు రాను బట్టలు అయితే హెవీ అవుతున్నాయి. పిల్లల స్కూల్ డ్రెస్సులు, వాళ్ళ ప్యాంట్స్, హస్బెండ్ డ్యూటీ డ్రెస్సులు, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. అందుకని చెప్పి ఇంకా మిషన్ అయితే తీసేసుకున్నాము. దీంట్లో 1 hour పెట్టుకోవచ్చు మనం. లీస్ట్ టైం వచ్చేసి 1/2 hour కూడా ఉంది, అడ్జస్ట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. డైలీ మిక్స్లో వేసుకొని 1/2 hour అయితే సరిపోతుంది. డైలీ బట్టలు ఏముంటాయి చెప్పండి. 1/2 hour అయితే పెట్టేశాను నేనైతే. ఇంకా మిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇయర్ మేము దివాళీకి తీసుకున్న కొత్త వస్తువు అనమాట ఇది. దీనికోసమని స్టాండ్ అండ్ క్లాత్ కూడా ఆన్లైన్లో తీసేసుకున్నానని చెప్పాను కదా, అదేనండి. మీషోలో అయితే తీసేసుకున్నాము. ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో చేసాము కవర్ అనేది, పైన కవర్ వచ్చేసి అదైతే కరెక్ట్ సైజు రాలేదు. అందుకని చెప్పి మళ్ళీ మీషోలో వచ్చేసి చేసామన్నమాట. ఫస్ట్ వచ్చింది వాపస్ ఇచ్చేసి మళ్ళీ దీంట్లో చేసాము. దీంట్లో కూడా ఇంకా చెక్ చేయలేదు, అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది ఎలా ఉంటుంది
క్లాత్ అది ఎట్లా ఉంటుందని నేను కూడా చూస్తున్నాను. అలాగే వీడియోని తీసి మీకు కూడా షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మెటీరియల్ వచ్చేసి పైన కవర్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. బ్లూ కలర్లో తీసేసుకున్నాము. కవర్ అయితే చాలా బాగుంది. ఇంకా సైజ్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూడాలి. మా హస్బెండ్ వచ్చాక సెట్ చేస్తే తెలుస్తుంది. ఇంకా నేనైతే ఇవన్నీ ఫిట్ చేసి వేయడం ఇదంతా కొంచెం ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి మిషన్ దగ్గర ఇవన్నీ నేను వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మా వారు వచ్చే వరకు వీటిని అయితే ఇంకా ఓపెన్ చేసి చూసి పక్కన పెడుతున్నాను అనమాట. స్టాండ్ కూడా చాలా బాగా వచ్చింది. మెటీరియల్ వైజ్ చాలా బాగుందన్నమాట. చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఎట్లాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. వీలైతే పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోస్. ఈసారి ఏంటో మిషన్ తీసుకున్నామని అనుకుంటా. బహుశా చలి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా లాస్ట్ టైం అయితే దివాళీ అయిన వెంటనే చలి స్టార్ట్ అయింది. కానీ ఈసారి ఇంకా చలి అయితే స్టార్ట్ అవ్వలేదు. చూడాలి. స్టార్ట్ అయిందంటే మాత్రం విపరీతంగా ఉంటుంది. చాలా భయం వేస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతుందేమో అన్న టెన్షన్ కూడా ఉంది. చలి అంటేనే చాలా భయం. ఏ సీజన్లో అయినా ఉండొచ్చు, కానీ చలికాలంలో ఉండాలంటే చాలా భయంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా అట్లానే ఉండింది, చలి ఎక్కువగా ఉండింది. ఇక్కడికి వచ్చేసి ఇలాగా 4 వీల్స్, మధ్యలో రాడ్స్ ఒక 4 ఇచ్చేసారు. నెక్స్ట్ స్క్రూలు కూడా వాటికి ఇచ్చేసారనమాట. ఇవన్నీ కూడా ఇంకా మా వారు వచ్చాక సెట్ చేయాలి. నా వల్ల అయితే అయ్యే పని కాదు. కానీ మెటీరియల్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. మీకు ఒకసారి సెట్ చేసి చూపిద్దామని చెప్పేసి ట్రై చేశాను. కానీ ఇంకో వైపు అయితే నేను సెట్ చేయలేకపోయాను. ఇంకా జస్ట్ అట్లా పెట్టి చూపిస్తున్నాను అనమాట. కానీ మెటీరియల్ వైజ్ అయితే చాలా బాగుంది. కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. మిషన్ లేనప్పుడంతా మిషన్ కావాలి అనిపించింది. మిషన్ వచ్చాక బద్ధకం కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మిషన్ వచ్చింది కదని చెప్పేసి ఇంకా బట్టలన్నీ దాంట్లోనే వేస్తాం కదా, అది కూడా 2 డేస్కి ఒకసారి బట్టలన్నీ వేసి వాష్ చేసేసుకోవాలి. ఏ రోజు వారు ఉతుక్కుంటేనే ఫ్రెష్గా ఉంటుంది. కానీ మరి ఆల్రెడీ తీసేసుకున్నాం కదా, మరెందుకు ఇంకా అందుకని చెప్పి ఇంకా దాంట్లోనే వేసి వాష్ చేస్తున్నాను. కరెంట్ బిల్ అయితే మస్తుగా వస్తుంది ఇక్కడ క్వార్టర్స్లో. కాబట్టి ఇప్పుడు మాకు మంత్లీ రాదు, ఒకేసారి వస్తుంది కాబట్టి తెలియట్లేదు. ఒకేసారి వచ్చేటప్పుడు అప్పుడు చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. ఈ మిషన్, ఈ నెక్స్ట్ హీటర్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా వింటర్లో, అప్పుడు తెలుస్తుంది కరెంట్ వాల్యూ. ఇక్కడైతే 1/2 అవర్ తర్వాత బట్టలన్నీ కూడాను వాష్ అయిపోయాయి, డ్రై కూడా అయిపోయాయి. అంతా ఆటోమేటిక్ కాబట్టి ఇంకా బట్టలన్నీ కూడా తీసేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిషన్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఐఎఫ్బి కంపెనీలో తీసేసుకోండి. అది కూడా టాప్ లోడ్ 10 kgs అని కాదు, మీకు ఏ వెయిట్ కావాలనుకుంటే ఆ వెయిట్లో మిషన్స్ కూడా ఉంటాయి. చాలా బాగుంది మిషన్ అయితే. నేనైతే ఈ వాషింగ్ మిషన్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను బాగుందని చెప్పేసి. బయట కాస్ట్ 30,000 ఇట్లా ఉంటుంది. సిఎస్టీ ఆఫర్స్ ఉండేవాళ్ళు సిఎస్టీలో తీసేసుకోండి, కొంచెం తక్కువగా వస్తుంది. మాకుండి కూడా మేము బయట సివిల్లో తీసేసుకున్నాము. ఎనీవే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా బట్టలు అయితే ఆరేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.